సో ఫస్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేసే రౌండ్. ఓకేనా? సో టీమ్ లో ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి మేము ఫస్ట్ రౌండ్ కి మిమ్మల్ని విడదీస్తాం. ఓకేనా? మీలో ప్రేమ అట్లనే ఉంటది, ఏడి ఓరు. నువ్వు మనకొండకి ఆవిడ ఇక్కడే ఉండదు, ఇక్కడిక్కడనే ఉంటారు. కానీ ఏంటంటే రూల్, ముగ్గురు అబ్బాయిలన్నా షిఫ్ట్ అవ్వాలి, ముగ్గురు అమ్మాయిలన్నా షిఫ్ట్ అవ్వాలి, మీ ఇష్టం. అబ్బాయిలు షిఫ్టింగ్. ఓకే లడ్డు అంటే టీమే, నువ్వు టీం బికి వచ్చేయి, నాగారు ఇక్కడికి వచ్చేయండి. అబ్బాయిలంటే నువ్వెందుకు వచ్చినావు అమ్మా? చెప్పాను కదా నేను ఆల్రెడీ తిరుగుకుంటూ ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్త వినండి, ప్రతి ఒక్క టీంలో ఒక ఒరిజినల్ ఒక డూప్లికేట్ ఉన్నారు, రైట్? సో టీమ్ ఏలో ఒరిజినల్ ఎవరు? సింద్ర గారు మీరు. డూప్లికేట్ ఎవరు? లడ్డు నువ్వు. సో ప్రతి టీంలో అలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒరిజినల్ అటు డూప్లికేట్ ఇటు నిల్చుంటారు. మేము ఒరిజినల్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఒరిజినల్ చెప్పిన ఆన్సర్ రైటా రాంగా అని చెప్పే బాధ్యత డూప్లికేట్ ది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒరిజినల్ రైట్ ఆన్సర్ చెప్పాడు, డూప్లికేట్ అవును ఆవిడ చెప్పింది రైటే అని అంటే డూప్లికేట్ టీమ్ కి మార్కులు వెళ్తాయి. కానీ ఒరిజినల్ కరెక్ట్ చెప్పి డూప్లికేట్ నో అది రాంగ్ అంటే అప్పుడు మార్కులు ఒరిజినల్ కి వెళ్తాయి. సో ఇక్కడ రెండు టీమ్స్ కి ఒకే రౌండ్ లో మార్కులు వచ్చే ఛాన్స్. అవును, అర్థమైంది కదా? ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ టీమ్ ఏ. ఓకే సుందర గారు మీరు టీమ్ ఏ కోసం ఆడతారు, అండ్ లడ్డు నువ్వు టీమ్ సి కోసం ఆడతావు. ఇక్కడ ఏమండి ఎలాంటి హెల్పింగ్ జరగవు, ఆవిడ చెప్పింది రైట్ రాంగ్ గా చెప్పాలి అంతే. నీకు కరెక్ట్ ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు. యువర్ ఫస్ట్ క్వశ్చన్ సుందర గారు. టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్, స్పైడర్ కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? స్పైడర్ కా టైమర్. 5 కాళ్ళు ఉంటాయి. స్పైడర్ కి 5 కాళ్ళు ఉంటాయి. స్పైడర్ కి 5 కాళ్ళు ఉంటాయి. కరెక్టా రాంగ్? అటు ఇటు ఈక్వల్ గా ఉండాలి. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంది? 8 అనుకుంటున్నా. 8 8 or 6. కానీ ఫస్ట్ అయితే ఆవిడ చెప్పిన ఆన్సర్ నువ్వు రాంగ్ అన్నావు కాబట్టి టీమ్ సి 25 పాయింట్స్. 8 ఉన్నాయి అరకాళ్ళు, 8 6 ఉంటాయి. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో మా హిమజ గారు చెప్తారు. 8 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. టీమ్ ఏ సెకండ్ క్వశ్చన్. yes. క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్ కోసం ఏ కలర్ బాల్ ని వాడతారు? సింపుల్, రెడ్ కలర్. రెడ్ కలర్. క్రికెట్ లో టెస్ట్ మ్యాచెస్ కి రెడ్ కలర్ బాల్ వాడతారు. రైటా రాంగా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అందుకే టీమ్ ఏ 25 పాయింట్స్. పూర్ణి యాక్టింగ్ 25 పాయింట్స్ అన్నా. లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ ఏ, పాండవుల్లో మధ్యవారు ఎవరు? మధ్య ఉన్న వాళ్ళు ఎవరు? పాండవులు ఎంతమంది? టోటల్ గా 7. 7లో మధ్యవారు ఎవరు? టైమర్ అవుతుంది. భీముడు. రైట్ ఆర్ రాంగ్? భీముడు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఎందుకన్నావు? అక్క 7 అనుకో, 5 కదా, 7 కొనుక్కోరు కదా. ఎంతమంది పాండవులు? 5 ఎవరెవరు చెప్పు. అట్లా అంత కష్టం అన్న. చెప్పు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు చెప్పురా. పాండవులు ఎంతమంది? 5 ధర్మరాజు, భీముడు, ఇంకా రావణాసుడు, రావణాసుడు ఉన్నాడా? కృష్ణుడు. కృష్ణుడు రా, లార్డ్ కృష్ణ. మహాభారతమే కదా. మరి పాండవులు ఒక్కడు కర్ణుడు కూడా లేడా? లేడు. మరి ఎవరుంటారా ఇంకా? అర్జునుడు మర్చిపోయారా? అర్జునుడు పాండవుల్లో ఒకరు కాదు. రవణ్ ఉంటాడు, మళ్ళా ఈ అక్క ఉంటది. చెప్పు. నేను, ప్రదీప్, సుధీర్, శంటి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మనడు చెప్పింది రైట్ ఆన్సర్. అందుకే టీమ్ సి 25 పాయింట్స్. మధ్యవారు పాండవుల్లో అర్జునుడు, భీముడు రెండో అతను. అదే వెరీ గుడ్. సో టీమ్ సి కి 50 పాయింట్లు గెలుచుకున్నావు. కానీ టీమే నాట్ బ్యాడ్ స్కోర్ 25, ఎందుకంటే నీ సైడ్ నుంచి వేరే వాళ్ళు వచ్చి ఆడతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గద్ది లెక్క టీమే పరిస్థితి ఎలా అంటే ఇప్పుడు టీమ్ బి రెడీ అండి, వచ్చేయండి. జీవితకాలం నీళ్లు లేకుండా ఉండగలిగే జంతువు ఏది? 10 seconds. జీవితకాలమా? యాక్టింగ్ చేయమంటే చేస్తాం కానీ ఇది చాలా ఈజీ అండి, ఎవరన్నా చెప్తారు ఇది. జీవితకాలం నీళ్ళు లేకుండా తొందరగా ఎవరు అంట. ఎవరు అనే జంతువు నీళ్లు లేకుండా జీవితకాలం ఉంటది. ఎస్ ఆర్ రాంగ్? రాంగ్. నో. రాంగ్ ఆన్సర్ అంటున్నావు. రైట్, 25 పాయింట్స్ టీమే. ఎవరు అనే జంతువు ఉందా అండి అసలు? అంటే ఏదో చెప్పాలి కదా. మేము అడిగింది మళ్ళీ మీరే ఎవరు అని మమ్మల్ని అడిగితే మీకు తెలియదనే కదా అర్థం. అంతే. యాక్చువల్లీ there is this animal which can live the whole life without water. నీళ్లు తాగకుండా జీవితకాలం గడిపేసే యానిమల్
కంగారు ర్యాట్ అంటారు దాన్ని. కంగారు కాదు, ర్యాట్ కాదు, కంగారు ర్యాట్. కంగారు ర్యాట్ అది గింతే ఉంటది. ఓ అది సెకండ్ క్వశ్చన్. సచిన్ టెండూల్కర్ వేసుకునే టీమ్ ఇండియా జెర్సీ నంబర్ ఎంత? ఆయన పేరులోనే ఉంది. దట్ ఈజీ అబ్బా, చూడవా క్రికెట్ నువ్వు? టైం అవుతుంది. 8. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంది? 10. ఆన్సర్ ఇస్ 10. అందుకే టీమ్ 25 పాయింట్స్. ఆయన పేరులోనే ఆన్సర్ ఉంది. ఎస్, సచిన్ టెండూల్కర్. ఓకేనా? నెక్స్ట్, గ్యాస్ బెలూన్స్ లో వాడే గ్యాస్ ఏంటి? గ్యాస్ బెలూన్ లో గ్యాస్ వెరీ గుడ్. గ్యాస్ బెలూన్ లో గ్యాస్ ఎవడు గ్యాస్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. నువ్వే టీమ్ 25 పాయింట్స్. ఆమెకి ఏం అర్థం కాదు. ఎలా మన సొసైటీలో బతికేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. గ్యాస్ బెలూన్ లో గ్యాసా? అంటే మధ్యాహ్నం ముద్దపప్పు తిని గ్యాస్ వదలాలి. నానా ఏ గ్యాస్ వాడతారు? హైడ్రోజన్ గ్యాస్ వాడతారు. వెరీ గుడ్. సో ఈ ప్రాసెస్ లో టీమ్ ఏ 100 పాయింట్స్. టీమ్ బి ఇంకా మీరు అకౌంట్ ఓపెన్ చేయలేదు. నాతేజ గారు వస్తారు, చూద్దాం ఏం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. టీమ్ సి రండి. టీమ్ సి వచ్చేయండి. నాతేజ భయ్య మీరు డూప్లికేట్, ఆవిడ ఒరిజినల్. వీళ్ళకి భలే విచిత్రమైన క్వశ్చన్ ఇప్పుడు. వెరీ ఈజీ. కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఆయనతో ఆడుకోవాలి మైండ్ సెట్. ఓకేనా? Okay. రెడీ? యువర్ ఫస్ట్ క్వశ్చన్. బ్రెయిన్ లేని జంతువు ఏది? ఈ మజా. అంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ. అక్కడ వెళ్ళిపోతుంది. బ్రెయిన్ లేని జంతువు Fast, నాగతేజ. నాతేజ రైట్ ఆర్ రాంగ్? రాంగ్ సార్, నాకు బ్రెయిన్ ఉంది. టీమ్ సి 25 పాయింట్స్. కరెక్టే కదా ఆన్సర్? ఆవిడ చెప్పింది కరెక్టే కదా, అందుకే టీమ్ సి 25 పాయింట్స్. బ్రెయిన్ ఉంది కదా నాకు. అది నువ్వే చెప్పుకోవాలి. ఎనీవేస్ దట్ ఈస్ రైట్ ఆన్సర్. అందుకే టీమ్ బి అకౌంట్ ఓపెన్ అయింది. 25 పాయింట్స్. వెరీ గుడ్. Yes. అది రాంగ్ ఆన్సర్ అన్నారు కాబట్టి మీకు మార్క్స్ వచ్చినాయి. నాకు ఎందుకు వచ్చినాయి మార్క్స్ అన్న ఒక ఆశ్చర్యార్థకం మీ ఫేస్ లో కనిపించింది. అవును. ఆయన హైలైట్ ఏంటంటే అంత అయిపోయిన తర్వాత బ్రెయిన్ లేని జంతు ఎవరు అంటే నాతేజ అన్నారు. ఆయన మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి నాకు brain ఉంది కదా. నాకు బ్రెయిన్ ఉంది కదా అంటుంది, కానీ నేను జంతు కాదు కదా అంటలేదు. ఆల్రైట్, సెకండ్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పలేదు. ఆన్సర్ తెలుసుకోవాలి కదా. జెల్లీఫిష్. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ సి. రుద్రమదేవి కాలంలో కాకతీయుల రాజధాని ఏది? మన బుక్స్ లో చదువుకున్నాం. కరెక్ట్ చెప్పకూడదు. టైం అయిపోతుంది. రుద్రమదేవులు రాయడం చోళ సారీ టైం అప్. సారీ అంట క్యాపిటల్ అప్పుడు రుద్రమదేవి గారు ఉన్నప్పుడు. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. రాంగ్ ఆన్సర్. టీమ్ బి 25 పాయింట్స్. సో టీమ్ సి కి ఫైనల్ క్వశ్చన్. ఇండియాలో అతిపెద్ద బీచ్ ఎక్కడ ఉంది? దాని పేరేంటి? ఇండియాలో అతి పెద్ద బీచ్ చెప్పాలి. మన దగ్గరలోనే ఉంది. చాలా దగ్గర. వైజాగ్. ఆర్కే బీచ్. వైజాగ్ ఆర్కే బీచ్. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఎక్కడ ఉంది మాయా నీకు రైట్ తెలుసా? ఆన్సర్ ఏంది మరి? గోవాలో ఉంది. గోవా. ఇండియాలో అతిపెద్ద బీచ్. నీకు పాయింట్లు అయితే వచ్చినాయి అయ్యయ్యో. 25, కానీ కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నా. కొంచెం clue ఇవ్వు, please. చెన్నై. అబ్బా, ఏడా చెన్నైలో? చెన్నైలో ఏ బీచ్? బీచ్ పేరేంటి? చెన్నైలో తమిళనాడు బీచ్. వా, చెన్నైలో తమిళనాడు బీచ్ అతిపెద్ద బీచ్. రైట్ ఆన్సర్. టీమ్ బి 25 పాయింట్స్. ఇట్స్ మెరీనా బీచ్. మెరీనా బీచ్. సో ఈ ప్రాసెస్ లో టీమ్ బి 75 పాయింట్స్. నాట్ బ్యాడ్ స్కోర్. థ్యాంక్ యూ సో మచ్. విడదీసిన మీ బంధాలకి సారీ చెప్తూ మళ్ళీ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ టీమ్ మెంబర్స్. సో ఒకసారి స్కోర్ చూసేద్దామా రవి? ఎస్, టీమ్ ఏ లీడింగ్ విత్ 100 పాయింట్స్. టీమ్ బి సెకండ్ పొజిషన్ విత్ 75 పాయింట్స్. టీమ్ సి ఎంతో దూరం లేరు, కొంచెం వెనక్కి ఉన్నారు విత్ 50 పాయింట్స్.